ధరణి పోర్టల్లో భారీ అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అసెంబ్లీ సమావేశంలో ధరణిపై జరిగిన చర్చలో మాట్లాడారు కూనంనేని. బీఆర్ఎస్ పాలనలో తీసుకొచ్చి ధరణి వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కూనంనేని. తెలిసి చేసినా తెలియక చేసినా సరే ప్రతి గ్రామంలో మీరు 90 మందికి మంచి చేసి ఉండొచ్చు, 10 మందికి చెడు చేస్తే చాలు, ఆ 10 మందే మిమ్మల్ని ఓడించడానికి కారకులయ్యారు. ఇందాక నేను చెప్పినటువంటి ఊళ్ళో అయితే 10 మంది కాదు అధ్యక్ష, ప్రతి ఊర్లో. అదే అందులో ఆ కాస్తు కాలంలో ట్రైబ్స్ ఉన్నారు, నాన్ ట్రైబ్స్ ఉన్నారు, ఎప్పుడో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చాలా నష్టం దీనివలన జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అధ్యక్ష? ఆనాడు వీళ్ళు చెప్పింది, స్లాట్ బుక్ చేసుకుంటే చాలు, మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ఎట్ ఏ టైం అయిపోయింది, తొందరగా త్వరితగతిన అయిపోతుంది, అవినీతి ఉండదు, భూముల సర్వే నెంబర్లు డిస్టర్బెన్స్ ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి. అన్నీ ఏ అవినీతి జరగకూడదని అన్నారో ఆ అవినీతి ఎప్పుడూ లేనంత అవినీతి జరిగింది అధ్యక్ష, ఎప్పుడు లేనంత అవినీతి. పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా హైదరాబాద్ నగరం జిల్లా కేంద్రాల్లో దీన్ని అడ్డం పెట్టుకుని అమాయకులు అయినటువంటి వాళ్ళని పక్కన నెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతో తను ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోయి ఈ భూమి తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి. ఏమన్నా అయితేనేమో దాన్ని సరిచేయండి. అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా అధికారులు, అలాగే రాజకీయ నాయకులు, ఇంకా మధ్యలో దళారీలు కలిసి ఏదన్నా 100 ఎకరాలు లేదా 10 ఎకరాలు కోట్ల విలువ చేసే భూములు ఏమన్నా తిని ఉంటే దాన్ని మీరు తక్షణం విచారణ కమిటీ ద్వారా తేల్చి అటువంటి వాళ్ళకి జైలుకు పంపిస్తారా, కేసులు పెడతారా, మరి ఏం చేస్తారో చేయండి. ఆ విధంగా చేయమని నేను కోరుతూ, ఈ ధరణి అనే దాన్ని పేరు ఏదైనా పెట్టండి, కానీ ఈ ధరణి అనేది మాత్రం ఇది పూర్తిగా పనికి రానిదనేది నా అభిప్రాయం. ఈ సర్వే నెంబర్లో సగం టౌన్ కొద్దిగా అసైన్మెంటు కొంత పట్ట, కొద్దిగా అసైన్మెంటు కొంత పట్ట, ఆ విధంగా సగం టౌను పెరిగే టౌను ఆగిపోయింది. పట్టా వీళ్ళకేమో పట్టా బుక్ ఉంటుంది రైతులకి, రైతులకి కౌలు పట్టా కింద ఏదైనా అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా దేవాలయ భూములు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఇంతకుముందు కౌలు రైతుల కింద పరిగణించేవాళ్ళు మా దగ్గర కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు వాళ్ళకి అది కూడా ఆ ప్రయోజనం కూడా తీసేశారు. అందువల్ల మా దగ్గర అంబసత్రం భూములు అని ఉంటాయి, అటువంటి మా పేరు అది అంబసత్రం, ఇంకో పేరు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ విధంగా అవకాశం కౌలు రైతులకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతు బంధు కానీ రైతు బీమా కానీ వర్తించే విధంగా, అంటే ఓనరు రైతు కాకుండా దేవాలయాలుగా ఉన్నప్పుడు ఆ కౌలు రైతుకు వర్తించే విధంగా చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఆ 76 జీవో కొత్తగూడెం కానీ లేకపోతే ఎల్లెందు కానీ లేకపోతే శ్రీరాంపూర్ కానీ, శ్రీరాంపూర్ వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా ఆగిపోయింది. మరి ఎందుకు ఆపేశారో హోల్డ్లో పెట్టారంట. హోల్డ్లో ఎందుకు పెట్టారో నాకు తెలియదు. తక్షణం దాన్ని తొలగించవలసిన అవసరం ఉంది. అక్కడ ప్రజలు చాలా కోపతాపాలతో కూడా ఉన్నారని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా నేను కొత్త మండలాలు చాలా ఏర్పాటయ్యాయి. ఆ కొత్త మండలాలకు సంబంధించి వాటికి కుర్చీలు లేవు, ఆఫీసులు లేవు, వాటిని సరిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా చాలామందిని ఈ మధ్య ఎలక్షన్ల పేరుతో అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేశారు ఎంఆర్ఓల్ని. చేసిన తర్వాత పూర్వం ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా తీసుకురావట్లేదంట. సరే మీ రీజన్స్ మీకు ఉండొచ్చు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. నా దగ్గర చాలా